హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో ఇప్పుడైతే నేను మీ ముందుకి మరొక కొత్త జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను అనమాట. సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే అనమాట. ఓకే, ఇంకా మనం ఈ జాబ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా అప్లై చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇంకా ఎవరైతే మన ఛానల్ని లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కింద గంట ఉంటుంది, బెల్ ఐకాన్. సో దాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు ఏమన్నా వీడియో పెట్టాను అంటే మీకు అప్డేట్ వస్తుంది అనమాట, లేదు అంటే రాదనమాట. ఓకే, సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. లేదు అంటే మన సపరేట్గా ఇన్స్టా పేజ్ ఉందన్నమాట, జాబ్స్ జంక్షన్ ఫర్ యూ అని. సో దానికి పిన్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సో మనకైతే ఒక మంచి జాబ్ అప్డేట్ వచ్చింది. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అంటే, మనకి రోల్ వచ్చేసి కస్టమర్ మేనేజర్ అనమాట. సో ఇది లొకేషన్ రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్. శాలరీ దగ్గరికి వచ్చామంటే అప్ టు 3 to 4 LPA. ఓకే, సో ఎగ్జాక్ట్గా చెప్పలేదు కాబట్టి మనమైతే అప్రాక్సిమేట్లీ ఈజీగా 3.5 అయితే ఉంటుంది, 3 to 4 ఉండొచ్చు. సో కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయి, సో ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మనం ట్రావెల్ చేయాలి అనుకుంటే ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట వాళ్ళు మనకైతే. సో ఇంకా మనకు ఈ కంపెనీ ఏంటి అంటే, ఈ దీనికి సంబంధించి నేను వచ్చేసి కింద మీకు లింక్ ఇస్తా ఉంటే చాలా మంది జస్ట్ చూసేకి కూడా బరువు అయిపోయింది. ఓకే, సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. ఒకసారి నేను లింక్ ఫేక్ ఇచ్చానంటే మీ పరిస్థితి ఏంటి? సో లైక్ ఆ కంపెనీ గురించి జెన్యున్గా కనుక్కోకపోతే, సో అందుకోసం అయితే మీరు మిడిల్ ఆఫ్ ద వీడియోలో లింక్ ఇస్తాను, సో దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే చాలామంది కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నారనమాట, టైం వేస్ట్ అయిపోతుంది అని. ఇది మీ కెరియర్కి సంబంధించింది, మీ లైఫ్కి సంబంధించింది ఇది. ఓకే, సో ఫ్రెండ్ పిలిస్తే బయటికి వెళ్తాము, సండేస్ వస్తే తిరగడానికి వెళ్తాము. ఓకే, గాసిప్స్, ఇన్స్టా, యూట్యూబ్, రీల్స్, చాటింగ్ ఏమేమో చేస్తాము. సో మనకు పనికొచ్చే వీడియో చూడడానికి మనకి ఒళ్ళు బరువు అనమాట. ఓకే, సారీ గైస్, కొంచెం చెప్తున్నాను ఎందుకంటే సమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట అలా. సో మంచి టాలెంటెడ్ పర్సన్స్ కూడా సో ఎగ్జాక్ట్ సోషల్ మీడియాని యూస్ చేసుకోకుండా చాలా మంది లైఫ్ని ఇది చేసుకుంటున్నారు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదామని. సో ఇది మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీకు ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియోలో కూడా ఉంటుంది, కింద మీకోసం ఇస్తాను మళ్ళీ. ఓకే, సో ఇన్ ద మిడిల్ నోట్ చేసుకోండి, పర్ఫెక్ట్ లింక్ అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ గ్రాడ్యుయేషన్స్కి. సో ఇది వచ్చేసి లింక్ అనమాట. సో ఒక చోట నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఒక ఆయన చూశాను, నేను ఇలా ఇస్తూ ఉంటాడు, బట్ నేను చూద్దాం ఎంతమంది చూస్తారు ఈ టోటల్ ఈ వీడియోని అన్న దానికోసం కొంచెం ఈ వీడియో ల్యాక్ చేస్తున్నాను, కావాలని ల్యాక్ చేస్తున్నాను. ఓకే, సో మీ లైఫ్, సో మీకు ఏం అప్డేట్స్ అయినా కూడా బ్రో మాకు కావాలి, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ జాబ్ అప్డేట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకోసం డైలీ అంటే డైలీ మినిమం 1 or 2 జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తాను అనమాట. ఓకే, సో కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చారంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లింక్ క్లిక్ చేసేద్దాం. సో ఎలా అప్లై చేయాలి, ఏంటి, రోల్ మొత్తం చదివేద్దాం. వెంటనే అప్లై చేసేసి మనకి మెయిల్ వచ్చిందా, ఓకే హ్యాపీ. నెక్స్ట్ మెయిల్ వచ్చిందంటే మనం సెలెక్ట్ అయితే కాదు, ఓకే దిస్ ఈజ్ జెన్యూన్ అనమాట. ఓకే, సో ఆ లింక్ మనం క్లిక్ చేసామంటే మనకు ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసి డి లోకల్ అనమాట. ఓకే, ఇది మన రోల్ నేమ్ వచ్చి కస్టమర్ సక్సెస్ మేనేజర్. సో ఇది ముంబై లొకేషన్కి రిమోట్ కమర్షియల్ ఉంటుందన్నమాట, కొంచెం ఫుల్ టైం జాబ్ అనమాట. ఓకే, సో ఇదైతే మనకి ఈ కంపెనీ అలాంగ్ 40 కంట్రీస్లో ఉందన్నమాట, గ్లోబల్ కంపెనీనే. ఓకే, సో మనం ఇదంతా చదివామంటే సో కంపెనీ గురించి కొంచెం ఐడియా వస్తుంది. సో దీని గురించి మీరు లింక్డ్ఇన్లో కూడా కొంచెం సెర్చ్ చేయండి, గూగుల్లో కూడా వెళ్ళి చూశారు అంటే సో తెలుస్తుంది అనమాట. ఓకే, సో వాట్స్ ద ఆపర్చునిటీ ఏంటంటే, కస్టమర్ సక్సెస్ మేనేజర్ బేస్డ్ ఇన్ ఇండియా హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ అవర్ కస్టమర్స్ అనమాట. సో కస్టమర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, సో మంచిగా టచ్లో ఉండాలన్నమాట. ఓకే, సో అవర్ ఐడియల్ క్యాండిడేట్ ఈస్ ఎ గుడ్ కమ్యూనికేటర్, ఎక్సలెంట్ లిజనర్, సెల్ఫ్ మోటివేటెడ్, ఏ న్యాచురల్ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఎ గ్రేట్ మల్టీ టాస్కర్ హూ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. మంచిగా
లైక్ అటెన్షన్గా పనిచేయాలి ఫాస్ట్ పేస్డ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో అవర్ ఐడియల్ క్యాండిడేట్ ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ డెవలపింగ్ B2B రిలేషన్షిప్ అక్రాస్ ఫంక్షనల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ కస్టమర్ సక్సెస్ మేనేజ్మెంట్. సో B2B రిలేషన్షిప్స్ అని ఒక కొంచెం ఉంటాయన్నమాట. సో అలాంటి దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారు, వాట్ విల్ ఐ బీ డూయింగ్ అన్నారు. ఓకే, సో ప్రొవైడ్ వాయిస్ ఆఫ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అన్నారు. సో మనము వాయిస్ కాల్స్ ఉంటుంది కొంచెం, ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కొంచెం మనం చూస్తామన్నమాట. సో డెవలప్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్కి కస్టమర్ రిలేషన్షిప్స్, కస్టమర్స్తో కొంచెం ఇంటరాక్ట్ అయ్యేది ఉంటుంది. సో ఓకే, ఇదంతా కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ B2B అడ్వాన్స్డ్ ఎక్సెల్. మీకు చెప్తున్నాను, అమెజాన్లో కూడా ఎక్సెల్ గురించి తెలుసుకోండి అని. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్సెల్ చాలా విలువైనది అనమాట. సో మినిమం గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే సో ఎక్సెల్ అయితే రావాలి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్, ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఫ్లూయెంట్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్, ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్ అన్నారు. సో అడ్వాంటేజ్ అదొకటి. సో అది లేకుండా ఓకే, ఎబిలిటీ టు ట్రావెల్ అన్నారు. సో ట్రావెల్ చేయడానికి కొంచెం మనం ఇంట్రెస్ట్ చూపించాలి, టీమ్ స్పిరిట్ కావాలి, ప్రొయాక్టివ్ బిహేవియర్ ఉండాలి. సో వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తారంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ వన్ ఆఫ్ అవర్ ఆఫీసెస్ అరౌండ్ ద గ్లోబల్. సో మీరు వర్క్ ఫ్రమ్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఇంట్లో నుంచైనా లేదా వాళ్ళ కంపెనీకి వెళ్ళైనా చేయొచ్చు. ఇది ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే వీ హ్యావ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ అనమాట. సో మనకి టైం షెడ్యూల్ మన ఇష్టం అనమాట. ఓకే, ఫ్లెక్సిబుల్ ఇచ్చాడు. సో ఫిన్టెక్ ఇండస్ట్రీస్ వర్క్ ఇన్ డైనామిక్ అండ్ ఎవర్ ఇన్వాల్వింగ్ ఎన్విరాన్మెంట్ అన్నారు. సో ఇదంతా ఓకే, ఇంకా మనకి మినిమం వచ్చేస్తుంది అనమాట. సో ఎలా ఏంటి అని. సో మనం ఇక్కడ వచ్చేసి కింద ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. అప్లై ఫర్ ది జాబ్ అన్నామంటే సో మనకు ఒక నెక్స్ట్ వేరే పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మన రెజ్యూమ్ ఫిల్ చేయండి. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ప్రజెంట్ మీరు ఉన్న లొకేషన్, కంపెనీ. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఇవ్వండి, లేదా జాబ్ సర్చింగ్లో ఉంటే జాబ్ సీకర్ అని ఇవ్వండి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే మ్యాండేటరీ. సో మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా మీకైతే లింక్డ్ఇన్ ఎవరికైతే లేదో వెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఓకే, సో వర్క్ పర్మిట్, ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ యువర్ లొకేషన్? ఎస్. ఓకే, ఇంగ్లీష్ లెవెల్ మీకు మంచిగా వస్తుంది అంటే నేటివ్ ఫ్లూయెంట్ ఇవ్వండి, పర్లేదు. యావరేజ్ అంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ డిజైర్డ్ శాలరీ గ్రాస్ బిఫోర్ ట్యాక్సెస్ అన్నారు. సో మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మంత్లీనా యాన్యువల్గా? ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 4 LPA ఇచ్చేయండి. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, యాడ్ ఏ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ అన్నారు. సో ఇది మీరు వెళ్ళేసి చాట్‌జీపీటీలో డి లోకల్ కంపెనీకి కస్టమర్ సక్సెస్ మేనేజర్కి సో కవర్ లెటర్ ఎలా రాయాలి అంటే అదొక మనకి మ్యాటర్ ఇస్తుంది. దాన్ని కొంచెం మీరు కరెక్షన్ చేసి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టారంటే మీకు వెంటనే ఈమెయిల్, అంటే మీ మెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది, ఇలా అప్లై చేశారు అని. సో దట్స్ ఇట్ అనమాట. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళేసి అప్లై చేయండి. ఇంట్రెస్ట్ అని కాదు, మీరు అప్లై చేయండి. లైక్ మీ లక్ బాగుందా, ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్. సో అనుకోకుండా చాలామంది బ్రో ఇంట్రెస్ట్ లేదు కానీ అప్లై చేసే అంటారు, అలాంటి వాళ్ళే కొడతారు జాబ్స్. ఓకే, సో ఇది మా ఫ్రెండ్స్లో చాలామందికి చూశాను అనమాట. ఓకే గాయస్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెళ్ళి అప్లై చేసుకోండి. సో దోస్ హూ ఆర్ అప్లైడ్, ఆల్ ద బెస్ట్. ఓకే, బీ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ డోంట్ ఫర్గట్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. Follow our Insta page. Okay, Jobs Junction for you. I'll be provide a link in the description. Okay guys, thank you. Bye bye.